కుమార్ గారు, సరే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, మరి ఏంటి అది ఇంకా ఫ్యాబ్రికేటెడ్ వీడియో అంటున్నారు. తర్వాత ఏమో ఆ నాగమల్లేశ్వరరావు చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఎందుకని మీరు సైలెంట్గా ఉన్నారు? అసలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మరి విచారణ జరపాలి కదా, మరి ఎందుకని జరపలేదు? అసలు దీనికి ఆన్సర్ చేయండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్ ఉన్న మిత్రులకి, పెద్దలకి, అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులకి. రాజుగారు, ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, పెద్దలు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఇక్కడ. జస్ట్ ఇప్పుడు మీరు డిబేట్ మాట్లాడే ముందే చెప్పారు, అంతమంది పోలీసులు ఎందుకు పెడతారంటే సంఘ విద్రోహ శక్తుల్ని ఆపేదానికి. అంటే ఈరోజు జగన్ పర్యటనకి వచ్చిన వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు అని పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పబోతున్నారు. అంటే ఈయన మాత్రమే కాదు సార్, నిన్న కూడా అంబటి రాంబాబు గారు కానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ప్రెస్ మీట్ పెట్టేమన్నారంటే, జగన్ కాన్వాయ్ మీదకి, జగన్ బ్యానెట్ మీదకి కొంతమంది అల్లరి మోకలు, కోటిస్ పాయింట్ సార్, అల్లరి మోకలు ఎక్కి వీరంగం చేస్తుంటే ఆపట్లేదు. ఆ అల్లరి మోకలంతా ఎవరు? ఆ పనికి మాల వాళ్ళంతా ఎవరు? వాళ్ళని ఏ విధంగా జగన్ కాన్వాయ్ మీదకి ఎక్కనిచ్చారు? ఎవరు ఎక్కనిచ్చారు సార్? సార్ పాపం పోలీసులు ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్లు 200 చెక్ పోస్టులు పెట్టి, 100 సంఖ్యలో పోలీసులను పెట్టి ఎందుకు పెట్టారు? ఒక విఐపి వస్తున్నాడు సార్, మీరు ఇన్ని కార్లతో రండి సార్ అన్నా సరే వినకుండా, ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికి ఒక చిన్న గ్రామం, ఆ చిన్న గ్రామంలో ఒక విగ్రహావిష్కరణకి వెళ్తున్న జగన్ కి అడుగడుగునా కూడా పోలీసులు చెక్ పోస్ట్ పెట్టి ఆయనకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి, సార్ లిమిటెడ్ గా జనాన్ని పంపిస్తున్నా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పంపిస్తాం సార్, వెయిట్ చేయండి సార్ అంటే, అంబటి రాంబాబు గారు ఏం చేశారు సార్? బారిగేట్లను ఎగ్గిరి తన్ని ఇసిరేసి, మీరు రండ్రా తేల్చుకుందాం, అవసరమైతే పొలాల నుంచి పదండ్రా, దూసుకుంటూ వెళ్దాం, మా అన్న కోసం వెళ్ళాలరా, యుద్ధం చేయాలరా అని అక్కడికి వచ్చిన ఇంకా జనాన్ని రెచ్చగొట్టి, ఇప్పుడు జగన్ కాన్వే చుట్టూ పోలీసులు లేరు అంటే వీళ్ళు రోడ్డు మీద పోలీసులు కొడుతున్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అనేక సార్లు? పోలీసు వాళ్ళు బట్టలు ఊడదీసి కొడతా. పాప అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కొడతా అన్నా సరే కూడా పోలీసు వాళ్ళు, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఒక విఐపిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం అన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఒక విఐపి వెళ్తున్నాడు, అతనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలంటే వీళ్ళే బార్గెట్లు ఇసిరేశారు, వీళ్ళే తోసేశారు, వీళ్ళే తన్నేశారు, అడ్డొచ్చిన పోలీసులు తోసేస్తున్నారు. సార్ ఈ రోజు రోప్ పార్టీలు ఎక్కడ అంటే అడ్డుకున్న బార్గెట్లనే ఎగిరితనే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కంచె మాదిరి ఒక రోప్ పెడితే ఆ పోలీసులు కూడా తంతారు సార్ వీళ్ళంతా. ఎందుకంటే విచక్షణ మరిసిపోయారు. వైసీపీలో ఉన్న చాలా మంది కార్యకర్తలు, చాలా మంది నాయకులు విచక్షణ మరిసి ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ఈ మాట అన్నానంటే, మొన్న కూడా ఒక పోలీస్ అధికారులు గంజాయి కొట్టి అక్కడున్న ప్రజలు ఇబ్బందులు పెట్టి అక్కడికి వచ్చి రౌడీ షూటర్లుగా బిహేవ్ చేసి, విచ్చలుడిగా బిహేవ్ చేస్తున్న వ్యక్తుల్ని రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇచ్చారు ఒక కానిస్టేబుల్ మీద చేతులు చేసుకున్నందుకు. వాళ్ళని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వీళ్ళు చేసింది తప్పేంటి అంటే ఆయన ఏం మెసేజ్ ఇచ్చాడంటే, రాష్ట్రంలో ఎవడైనా సరే విరుచుకుపడంరా, మీ వెనక నేనున్నా, జగన్ 2.0 ఎలా ఉంటుందో నేను చూపించబోతున్నా, మీరు ఇలానే ప్రవర్తించండి రా అని చెప్పేసి వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇచ్చాడు. సార్ ఇక్కడ మెయిన్ అంశం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సింగయ్య గారు మృతి. ఈరోజు సాక్షిలో కూడా వేశారు, ఏంటది బాబు కల్పిత మరణ దృశ్యం అంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సార్ అసలు ఆ వీడియో బయటికి రాకపోతే ఎటువంటి ఆర్టిఫిషియల్ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక వీడియో క్రియేట్ చేస్తే ఆ వీడియో ఏ విధంగా కనపడుతుందో, దాని క్లారిటీ ఏ విధంగా ఉంటుందో, దాని పక్కన ఏమేమి ఇట్లా లైన్స్ లాగా వస్తే వీళ్ళకి తెలియదు సార్. అది అంటే కొంచెం దాని మీద అవగాహన ఉంటే క్లారిటీ ఉంటుంది. అంత పర్ఫెక్ట్ గా సింగయ్య గారు కారు కింద పడటం, సార్ అక్కడున్న వ్యక్తులే కొంచెం కారు వెనక్కి తీయండి అన్నారు. ఆ బానెట్ మీద ఎవరైతే కొంత మూర్ఖంగా ప్రవర్తించిన యువకులో ఎవరైతే ప్లకార్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, వాళ్ళని దింపే ప్రయత్నం చేయటం, ఆ కారుని వెనక్కి తోయమని చెప్పడం, ఇవన్నీ మనకి కనపడుతున్నాయి అక్కడ. కానీ వీళ్ళకి అవేమీ కనపడవు. అది ఏఐ వీడియో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆ వీడియోని క్రియేట్ చేసి అక్కడ సింగయ్య గారు శరీరం పెట్టారు. పాపం అంత పర్ఫెక్ట్ గా పెట్టారు సార్. ఏఐలో పెడితే ఒక హెచ్డి క్వాలిటీ ప్రింట్ వస్తుంది. దాని అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి కానీ, లేకుంటే వైసీపీ పార్టీలో నాయకులకు కానీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే మంచి క్రిమినల్ బ్రెయిన్ ఉన్న వ్యక్తి అతను. ఆయన తెలియకుండా ఏమి ఉండదండి, బట్ నటిస్తున్నాడు ఈ రోజు. సార్ ఈ రోజు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, ప్రజల్లోకి వచ్చే మా ప్రజాదరణ చూసి తట్టుకోలేక మమ్మల్ని అరికట్టడానికి, మమ్మల్ని ఇంట్లో ఆపేయటానికి, మమ్మల్ని నిలువరించడానికి మా మీద అక్రమ కేసులు పెడుతున్నాను క్వాష్ పిటిషన్ వేశారు. వెళ్ళి ఎక్కడ అక్రమ కేసు పెట్టారు సార్ మీ మీద? ఆ రోజు ఆ కారులో మీరున్నారు. జగన్మోహన్ రెడ్డి గుద్ది చంపేశాడని మేము చెప్పట్లేదు సార్, ఆయన కారు గుద్దింది. ఈరోజు ఇదే సాక్షిలో రాసే తెలుసా సార్, అరగంట సింగయ్య గారు దెబ్బలు తగిలిన సరే కాలు మీద కాలు వేసుకొని పడుకున్నాడు. ఆయనకేం కాలేదు. అరగంట తర్వాత అంబులెన్స్ వచ్చేసి మీ తర్వాత చచ్చిపోయాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చిన్న చిన్న గాయాలు, ఏది గీతలు పడ్డాయంట, తల మీద ఒకటి, చేతికి ఒకటి, ఛాతికి ఒకటి, కాళ్ళకు ఒకటి, నడుముకి ఒకటి గీతలు పడ్డాయి. గీతలు పడితేనే చచ్చిపోతారా? ఒక మనిషి ఆయువు సార్ అది.
ఇప్పుడు మీరే అంటున్నారు కదా, అరగంట కాలు మీద కాలు వేసుకున్నాడు సింగయ్య బానే ఉన్నాడని. అరగంట ఆ మనిషి అక్కడ కాలు మీద కాలు వేసుకున్న సంగతి మీకు తెలిసినప్పుడు, మీ కారు కింద ఒక మనిషి పడ్డాడని తెలిసినప్పుడు వెంటనే ఒక అంబులెన్స్ ని పిలిచో, లేకుంటే మీ అనుకున్న కాన్వే వెహికల్ ఏదో ఒక వెహికల్ ఆ మనిషిని ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే ఈరోజు సింగయ్య గారు ప్రాణాలతో బ్రతికుండేవాడు. ఈరోజు అతను ప్రాణం పోయిందంటే మీ చేతగానితనం, మీ నిర్లక్ష్యం కాదా? లేదు, మేము తీసుకెళ్తాం అంటే పోలీసులు అంబులెన్స్ వస్తుంది వెయిట్ చేయండి అని చెప్పారు అని చెప్పేసి కూడా వైసీపీ ఒక వాదన తెరపైకి తీసుకొచ్చింది సార్. ఎప్పుడు తీసుకొచ్చింది సార్? ఐడియా ఉందో లేదో. ఇప్పుడు మేము తీసుకెళ్తామని ఎప్పుడు అన్నారు? కారు గుద్దింది జగన్మోహన్ రెడ్డిది కాదు, అంతకుముందు గంటి హరీషో గంటి సురేషో సంథింగ్ ఒక వ్యక్తిది. అతని కారు సఫారీ ఏదైతే ఎస్పీ గారు అప్పుడు ఒక ధృవీకరణ చేశారో దాని వల్ల ఆ కార్ని బయటికి పెట్టుకొచ్చి ఆయన గుద్దింది, దాని వల్ల సింగయ్య గారు ప్రాణం పోయింది అని చెప్పారు. కానీ అక్కడ కూడా సింగయ్య గారిని ఎవరు హాస్పిటల్ తీసుకెళ్తాను ఎవడు చెప్పలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కారు ఎక్కిందని చెప్పిన తర్వాత మా వాళ్ళు తీసుకెళ్తావు అని చెప్పారు, కానీ పోలీసు అధికారులు ఒప్పుకోలేదు, అంబులెన్స్ లో ఎక్కించి పంపించేదానికి అరగంట సమయం పట్టింది అన్నారు. అరగంట బ్రతికే ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కారు దిగొచ్చు కదా, దిగి సీరియస్ అయితే పంపారా, తీసుకెళ్లారా? సార్ ఎక్కడో దాకా ఎందుకు సార్? ఈ రోజు జూన్ 18 రోజు ఇన్సిడెంట్ జరిగింది, ఈ రోజు జూన్ 26, ఈ రోజు వరకు ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నా మీద తప్పుడు కేసు పెడుతున్నారని క్వాష్ పిటిషన్ వేసి హైకోర్టుకు వెళ్ళడానికి, ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ చనిపోయిన సింగయ్య గారి కుటుంబం ఇంటికి ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు కూడా భయం, తన వల్ల ఒక మనిషి ప్రాణాలు కోల్పోయాడు, వెళ్తే అక్కడ జనం ఏమనుకుంటారు అన్న భయం, ఆ కుటుంబ సభ్యులు ఏమంటారో నాకు భయం. ఓ 10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటే అయిపోద్దా? అవ్వదు కదా సార్. ఇందాక మనం ఇక్కడ బాగా వాడాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్పారంటే, అక్రమ కేసులు, అన్యాయంగా దాడులు, ఇష్టానుసారంగా దాడులు ఆయన మర్చిపోయినట్టున్నాడు. మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేవండి వెంకటేశ్వర రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. మనం ఉంది కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు చెప్పినవన్నీ గతంలో జరిగినాయి. హంతకుల్ని, అత్యాచారాలు చేసిన వాళ్ళని, హత్యలు చేసిన వాళ్ళని, హత్యలు చేసి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళని, తగలబెట్టిన వాళ్ళని, పిలగాలని, వీళ్ళందరూ కూడా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. ఆ రోజు అటువంటి అరాచక పాలన మీరు చేశారు కాబట్టి ప్రజలు 151 మిమ్మల్ని ఈడ్చికొడితే 11లో పడేశారు. పెద్దల విషయం గుర్తు పెట్టుకోవాలా? ఓకే అజయ్ కుమార్ గారు, వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బండారు రామ్మోహన్ రావు గారు, కాస్త ఆలస్యమైంది బట్ అయినా